డియర్ గేట్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఐటి రోపర్కి సంబంధించిన ఎంటెక్ అడ్మిషన్ నోటిఫికేషన్ కూడా వచ్చేసింది. దీనికి సంబంధించిన విధి విధానాలు అయితే చూద్దాం. ప్లేస్మెంట్ ఎలా ఉంది. రోపర్ కూడా బాగుంది. ఇది లొకేటెడ్ ఇన్ పంజాబ్. మెయిన్ రోపర్ అంటే చాలామందికి తెలియదు. ఐఐటి రోపర్ వన్ ఆఫ్ ద టైర్ 3, టైర్ 2 ఆ ప్రాంతంలో మరి ఇది ఉంటుంది. టైర్ 3 ఇది కొత్తగా పెట్టిన ఐఐటీలో ఒకటి. మరి పంజాబ్లో ఉంది. పంజాబ్ రూప్నగర్ అంట. దీన్ని పంజాబ్ రూప్నగర్లో ఉంటుంది. దీనికి సంబంధించిన అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. ఇన్వైటింగ్ అప్లికేషన్ ఫర్ ఎంటెక్ ప్రోగ్రామ్ ఎట్ ఐఐటి రోపర్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2026కి మరి అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది స్టూడెంట్స్. ఇది మరి ఐఐటి రోపర్కి సంబంధించిన ఎంటెక్ అనౌన్స్మెంటు. ప్రతి ఒక్కళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్. ఇక్కడ మెయిన్గా ఏంటంటే వీళ్ళు దగ్గర ఎంటెక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బయోమెడికల్, కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్. సివిల్లో వాటర్ రిసోర్స్ ఉంది. కెమికల్లో డైరెక్ట్ స్పెషలైజేషన్స్ ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డైరెక్ట్ స్పెషలైజేషను. కంప్యూటర్ సైన్స్ ఉంది. ఎలక్ట్రికల్లో కమ్యూనికేషన్ అండ్ సిగ్నల్ ప్రాసెసింగ్. ఇక్కడ ఈసీఈ వాళ్ళు మాత్రం రాయొచ్చమ్మా. ఇది సివిల్ ఇంజనీరింగ్. ఇది ఇక్కడ పవర్ ఇంజనీరింగ్ త్రిబుల్ ఈ వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. వాళ్ళు ఈ పేపర్ ఎవరైతే రాస్తారో దే ఆర్ ఎలిజిబుల్. ఇక్కడ అదేవిధంగా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో VLSI కానీ తర్వాత ఇన్స్ట్రుమెంటేషను ఈసీ స్టూడెంట్స్ ఎలిజిబిలిటీ ఉంటారు. అదేవిధంగా థర్మల్ ఫ్లూయిడ్స్, మెకానికల్ డిజైన్, మ్యానుఫ్యాక్చరింగ్, కంప్యూటేషనల్ మెకానిక్స్ కూడా మంచిదే. ఇక్కడ మంచిది. ఇది జాబ్ ఓరియంటెడ్గా బాగుంటుంది స్టూడెంట్స్కి. మరి ఇక్కడ ఈ మెకానికల్లో ఎక్కువగా ఏంటంటే మెకానికల్ బ్రాంచ్ వాళ్ళు కానీ ప్రొడక్షన్ ఇండస్ట్రియల్ వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ ఉంటారు ఇక్కడ. దీనికి సంబంధించి సపోజ్ ఇదేమో మరి మెటీరియల్ సైన్స్ కానీ మెటలర్జీ వాళ్ళు కానీ దే ఆర్ ఎలిజిబుల్ టు. ఇది అటానమస్ డ్రోన్ టెక్నాలజీ. ఇక్కడ ఈసీఈ వాళ్ళు కూడా ఎలిజిబుల్. మరి ఇది ఇంటర్డిసిప్లినరీ కింద వస్తుంది. అటానమస్ సిస్టమ్స్ అండ్ డ్రోన్ టెక్నాలజీ, ఇన్స్ట్రుమెంటేషన్ కానీ తర్వాత స్టూడెంట్స్ ఎలిజిబుల్. వేస్ట్ వాటర్ రిసోర్సెస్, సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళు దీనికి ఎలిజిబిలిటీ ఉంటారు. ఆల్రెడీ ఏంటంటే మన మెంటర్షిప్ కానీ ఎవరైతే జాయిన్ అయ్యారో ఆల్రెడీ డీటెయిల్స్ కూడా ఇచ్చేసారు చాలామంది స్టూడెంట్స్కి. PDF ఫైల్లో 23 ఐఐటీలకు సంబంధించిన డీటెయిల్స్, 23 ఐఐటీలకు సంబంధించిన స్టార్ట్ డేటు, ఎండ్ డేటు. ఐఐసి బెంగళూరు ఆల్రెడీ అయిపోయింది. దాని గురించి మనం డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. ఇక ఐఐసి బెంగళూరు క్లోజ్ అయిపోయింది, దుకాణం బంద్ అయిపోయింది. ఇంకా వీఆర్ వెయిటింగ్. ఎవరైతే అప్లై చేసుకున్నారో 25వ తారీఖు కల్లా అయిపోయింది. మరి ఎవరైతే ఐఐసి బెంగళూరుకి అప్లై చేసినా వీఆర్ వెయిటింగ్ ఫర్ ద రిజల్ట్స్. ఎందుకంటే వాళ్ళకి తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. ఇవన్నీ కొన్ని డైరెక్ట్ ఉండయి, కొన్ని ఇంటర్వ్యూ కాల్స్ ఉండయి, కొన్ని రిటర్న్ టెస్ట్ ఉండయి, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ దాని గురించి ఇక మాట్లాడాల్సిన అవసరం లేదు. ఓన్లీ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ మరి 23 ఐఐటీల గురించి మాత్రమే మాట్లాడుకోండి. మరి దీనికి అడ్వర్టైజ్మెంటు క్లిక్ హియర్, కంప్లీట్ అడ్వర్టైజ్మెంట్కి వెళ్ళినప్పుడు ఇక్కడ ఇన్వైటింగ్ అప్లికేషన్ ఫర్ ఎంటెక్ ప్రోగ్రామ్ అట్ ఐఐటి రోపర్ సంబంధించిన లాస్ట్ డేటు మనకి 15వ తారీఖు నుంచి 15వ తారీఖు ఏప్రిల్ 15 లాస్ట్ డేటు. అంటే ఏప్రిల్ 10th కల్లా చాలా మరి ఐఐటీస్ అయిపోతాయి. 15 ఇక్కడ చూసినట్టయితే స్పెషలైజేషన్ కెమికల్ ఇంజనీరింగు. మీరు కెమికల్లో రాయాలని చెప్పాను కదా, కెమికల్ పేపరు, ఈ పేపర్ రాయాలి. కెమికల్ పేపర్ కానీ బయోటెక్ కూడా ఎలిజిబిలిటీ ఇచ్చాడు ఇక్కడ. బయోటెక్, ప్రొడక్షను, ఈ విధంగా పెట్రోలియం ఇంజనీరింగ్ కూడా ఎలిజిబిలిటీ ఇచ్చారు. నో ప్రాబ్లం. ఇక్కడ ఆల్రెడీ స్టూడెంట్స్ కెమికల్ ఇంజనీరింగ్ ఇది స్టూడెంట్స్. మరి సిఎస్సి పేపరు, మీరు సిఎస్సి చేయాలంటే కంప్యూటర్ సైన్స్ పేపర్ రాయాలా. ఈసీఈ, మ్యాథమెటిక్స్, డిఏ వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ ఇచ్చారు. ఇక్కడ ఆల్రెడీ చెప్పాను కదా, సివిల్ ఇంజనీరింగ్, వాటర్ రిసోర్సెస్, అగ్రికల్చర్ వాళ్ళు కానీ సివిల్ వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ ఇచ్చారు. ఇది కమ్యూనికేషన్ అంటే ఓన్లీ ఈసీఈ చెప్పాను కదా, కమ్యూనికేషన్ అండ్ సిగ్నల్ ప్రాసెసింగ్. మైక్రో ఎలక్ట్రానిక్స్ ఓన్లీ ఈసీ ఇచ్చాడు. ఇన్స్ట్రుమెంటేషన్ కూడా ఇవ్వలేదు ఈసీ. పవర్ త్రిబుల్ ఈ వాళ్ళకి మాత్రమే ఇచ్చాడు. ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చెప్పాను, మెకానికల్, ప్రొడక్షన్, ఏరోస్పేస్ ఇంజనీరింగ్, థర్మల్ ఫ్లూయిడ్స్, మెకానికల్, ఏరోస్పేస్, మెకానిక్స్ అండ్ డిజైను, ప్రొడక్షన్ ఇచ్చారు, మెకానికల్ ఇంజనీరింగ్, ఏరోస్పేస్. కంప్యూటేషనల్ మెకానిక్స్ సంబంధించి 15 సీట్లు ఉన్నాయి. మెకానికల్, ఏరోస్పేస్లో జాయిన్ అవ్వాలి. బయోమెడికల్ అంటే BME పేపర్ అమ్మ. ఇన్స్ట్రుమెంటేషన్ కానీ బయోమెడికల్ రాయని, ఈసీఈ, త్రిబుల్ ఈ, కంప్యూటర్ సైన్స్ ఇవన్నీ కూడా
ఇంటర్ డిసిప్లినరీ గ్రూప్ వీళ్ళు కూడా జాయిన్ అవ్వచ్చు. ఇక్కడ మెటలర్జికల్ మెటీరియల్ సైన్స్ మెటలర్జికల్ స్టూడెంట్స్ ఇవి ఈ విధంగా ఉండి ఇన్స్ట్రుమెంటేషన్ వాళ్ళకి ఎందుకు ఇన్స్ట్రుమెంటేషన్కి మెటరాలజీకి ఏమైనా సంబంధం ఉందా? ఈసీఈ వాళ్ళకి త్రిబుల్ వాళ్ళకి మెటరాలజీ ఏమైనా సంబంధం ఉందా? ఏమీ లేదు. కానీ వాళ్ళు ఓన్లీ మెకానికల్ వాళ్ళు మెటలర్జీ వాళ్ళు జాయిన్ అయితే బాగుంటుంది. అనవసరంగా మరి ఈసీఈ త్రిబుల్ ఇన్స్ట్రుమెంటేషన్ వాళ్ళు జారొద్దమ్మా, ఎందుకంటే దానివల్ల యూజ్ ఏమీ లేదు. ఈ వేస్ట్ అంటే సివిల్ వాళ్ళు మెయిన్ సివిల్ స్టూడెంట్స్ అగ్రికల్చర్ స్టూడెంట్స్కి బాగుంటుంది ఈ కోర్సు. మిగతా వాళ్ళు ఇది స్టూడెంట్స్ అటానమస్ సిస్టమ్స్ సెంటర్ ఫర్ డ్రోన్ సిస్టమ్స్లో ఈసీఈ త్రిబుల్ ఇన్స్ట్రుమెంటేషన్ వాళ్ళకి బాగుంటుంది ఇక్కడ కూడా. ఇది మరి 15వ తారీఖున లాస్ట్ డేట్ అప్లై. మరి 15వ తారీఖు మరి 250 రూపాయలేమో ఎస్సీ ఎస్టీ ఫీజు, 500 రూపాయలు ఇది. దీనికి ఆన్లైన్ అప్లికేషన్ ఎస్బీఐకి వెళ్ళి మనం ఫీజు పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు సర్టిఫికెట్స్ అన్నీ దగ్గర పెట్టుకోండి అమ్మ. కొంతమంది సర్టిఫికెట్స్ ఏం కావాలి, ఏమీ లేదమ్మా. 10th క్లాసు, ఇంటర్మీడియట్ +2, తర్వాత మీరు బీటెక్ సర్టిఫికెట్స్ కావాలి, తర్వాత కేటగిరీ సర్టిఫికెట్ కావాలి. ఇవే ఇంక ఏమీ ఉండవు. దీని గురించి పెద్ద బుర్ర బద్దలు కొట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. మరి కట్ ఆఫ్ డీటెయిల్స్ కూడా కట్ ఆఫ్ విషయానికి వస్తే మరి చూసే ముందు మెంటర్షిప్ కూడా మన గైడెన్స్ ఎవరైనా కావాలంటే స్టూడెంట్ చాలా మరి ఈ గేట్ అనేది ఒక చిన్న పని కాదు, చాలా మనం రీసెర్చ్ చేయాల్సి ఉంది. మరి దాని మీద రీసెర్చ్ చేయాలంటే మరి గేట్ గైడెన్స్కి సంబంధించిన ఈ యొక్క డీటెయిల్స్ ఉన్నాయి చూడండి. మరి మెంటర్షిప్ ఎవరైనా కావాలంటే దీనికి అమౌంట్ అయితే ఛార్జ్ చేయడం జరిగింది. ఇది ఒక్కరోజు అయితే అయ్యే పని కాదు. ఒక్కరోజు ఒక వారం కూడా అవ్వదు. ఆగస్టు వరకు కూడా సపోర్ట్ చేయాల్సి ఉంటుంది. కంటిల్ కాలేజీలో చేరే వరకు. మరి ఇది మన వాట్సాప్ నంబరు ఐఏఎస్సి బెంగళూరు, ఐఐటి, ఎన్ఐటి, సిఎఫ్టి. మనకి ఎక్కువగా కౌన్సిలింగ్ ఫస్ట్ వీక్ ఆఫ్ మేలో మనకి ఎన్ఐటి కౌన్సిలింగ్, అది భారీ కౌన్సిలింగ్ అమ్మ. ఇక సీట్లన్నీ దానిలోనే ఉంటాయి. ఎన్ఐటి కానీ, ఐఐటి కానీ, సెంట్రల్ యూనివర్సిటీ కానీ. మరి సపోర్ట్ చేయాలి. దీనికి మన మెంటర్షిప్ ఫీజు అయితే ఛార్జ్ చేయడం జరుగుతుంది. వన్ డే పని కాదు, మీరు కూడా ఆలోచించండి. ఇది వన్ డే పని కాదు. వన్ డే అయితే నేను ఫ్రీగా కూడా ఒక్కొక్క స్టూడెంట్కి చెప్పేస్తాను. నాకు కూడా మరి కొంచెం మంచిదే కదా, ఇబ్బంది ఏం లేదు. మరి వన్ డే కాదు కాబట్టి మెంటర్షిప్ ఫీజు తీసుకోవడం జరుగుతుంది. మరి ప్రతి ఒక్కళ్ళు కూడా మరి కట్ ఆఫ్ విషయంలోకి వెళ్తే మరి ప్రతి ఒక్కళ్ళు కూడా కాపర్ రిజిస్టర్ చేసుకోవాలా. కామన్ ఆఫర్ అడ్మిషన్ యాక్సెప్టెన్స్ పోర్టల్ అని ఉంటుంది. COP 2026 రిజిస్టర్ చేసుకోకపోతే మీరు ఐఐటికి అప్లై చేయలేరు. మరి మనం చూసినప్పుడు ఒక్కొక్క దానికి మెకానికల్ చూసినప్పుడు ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ ఎస్సీ 318కి వస్తుంది, మరి ఎస్టీ 248, ఓబీసీ ఇది. తర్వాత మెకానికల్ ఇంజనీరింగ్ స్పెషలైజేషన్ మ్యానుఫ్యాక్చరింగ్ 300 వచ్చేసి చాలామంది కూడా స్టూడెంట్స్కి 324 కూడా వచ్చింది, 443 ఇది స్టూడెంట్స్ మెకానికల్ స్పెషలైజేషను. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పవర్ సిస్టమ్స్ ఇవి కూడా 519 ఓబీసీ కదా, 519 లాస్ట్ టీడబ్ల్యూఎస్ 519 ఓబీసీ 504, ఎస్సీ 472, ఎస్టీ 464 ఈ విధమైన డేటా అయితే ఉంది. ఓబీసీ ఓపెనింగ్ క్లోజింగ్ ఇది ఈ రెండు అయితే ఇది జనరల్, ఇది ఓబీసీ, ఇది ఎస్సీ, ఇది ఎస్టీకి అయితే ఇది ఈడబ్ల్యూఎస్ కిందలో 429 మనకి 504 వరకు 504 మరి ఓబీసీ 464, 389 అయితే ఎస్సీ స్టూడెంట్స్. ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ కమ్యూనికేషన్ ఈసీఈ స్టూడెంట్స్కి 545 మనకు క్లోజింగే కావాలి, ఓపెనింగ్ మనకెందుకు 545 కావాలి. తర్వాత ఓబీసీ 483, తర్వాత ఇక్కడ ఎస్సీ 389, ఎస్టీ 272, 467 ఏమో ఈడబ్ల్యూఎస్. ఈ విధమైన కట్ ఆఫ్ డేటా అవుతుంది. ఇది ఆల్రెడీ మన మెంటర్స్లో ఎవరైతే మన మెంటర్షిప్ జాయిన్ అయ్యారో నేను వాళ్ళకు ఒక గ్రూప్ క్రియేట్ చేసానో గ్రూప్కి డైరెక్ట్గా నేను పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కొద్దిగా ఎక్కువే. ఇక్కడ చూడండి డిఏ పేపర్ రాసిన వాళ్ళు ఈసీఈ కానీ 727, ఓబీసీ 660, మరి ఎస్సీ 531, ఎస్టీ 397, ఈడబ్ల్యూఎస్ 706 ఈ విధమైన డేటా అయితే ఉంటుంది. సివిల్ ఇంజనీరింగ్, బయోమెడికల్, కెమికల్ ఇంజనీరింగ్కి 403 జనరల్ కట్ ఆఫ్, ఓబీసీ కట్ ఆఫ్ 375 స్కోరు, ఎస్సీ 286 ఇక్కడ క్యాండిడేట్ లేరు, ఈడబ్ల్యూఎస్
369. ఈ విధమైన డేటా అయితే ఉందమ్మా. ప్రతి ఒక్కళ్ళు ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. మరి ఆల్రెడీ 60% ఇన్ఫర్మేషన్ నేను ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాను ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా. 60% ఇన్ఫర్మేషన్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాను. రెస్ట్ మీకు 40% ఇన్ఫర్మేషన్ కావాలంటే మెంటర్షిప్ జారచ్చు. ఎందుకంటే ఇది మెంటర్షిప్ వాళ్ళకి స్పెషల్ కేర్ తీసుకున్నాం సార్. మరి మెంటర్షిప్ వాళ్ళకి సాధారణ వాళ్ళకి ఏం ఇస్తాడంటే స్పెషల్ కేర్ 1-to-1. మీరు ఏదైనా నన్ను డౌట్ అడగచ్చు నేను. మరి ఇప్పుడు ఆల్రెడీ కట్ ఆఫ్ ఇచ్చాను. కట్ ఆఫ్ డైరెక్ట్గా మన గ్రూపులో రోజు మన గ్రూపులో పోస్ట్ చేస్తూ ఉంటాం. దానికి ఒక గ్రూప్ క్రియేట్ చేసాం. అంటిల్ మీకు ఎన్ఐటీలు అన్ని సెంట్రల్ యూనివర్సిటీ మొత్తం కూడా సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇది స్టూడెంట్స్. మరి రోపర్కి సంబంధించి రోపర్ కూడా పంజాబ్లో లొకేట్ అయి ఉంది. ఎవరైనా ఆ కట్ ఆఫ్కి మీరు రీచ్ అయితే మీరు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. లేకపోతే టాప్ ఎన్ఐటీస్ బెస్ట్ రోపర్ కంటే. అది మనం ఫ్రాంక్గా మాట్లాడుకోవాలి. ఇది కూడా మీరు రోపర్లో మరి ఐఐటి బ్రాండ్ కావాలంటే నాకు బ్రాండ్ ఐఐటి ఇంపార్టెంట్ అంటే ఐఐటికి వెళ్ళొచ్చు. రోపర్ కూడా ఒక టైర్ 3 ఐఐటి కింద వస్తుంది. మీరు టాప్ ఎన్ఐటీలో వస్తే టాప్ ఎన్ఐటీకి వెళ్ళిపోండి, ఇబ్బంది ఏమీ లేదు. నాకు వచ్చిన నష్టం ఏమీ లేదు. టాప్ ఎన్ఐటీలో వెళ్తే ఇంకా ప్లేస్మెంట్ ఉండే అవకాశం ఉంది. ఆల్ ది బెస్ట్. దిస్ ఈజ్ మీ రవి. మరిన్ని డీటెయిల్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ ది బెస్ట్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. బాయ్.